మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ 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 హే సినిమాను తెలుగులో ఓం శాంతి శాంతి పేరుతో రీమేక్ చేశారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఓం శాంతి 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 సినిమా కథలోకి వెళ్తే ఓంకార్ నాయుడు అలియాస్ తరుణ్ భాస్కర్ గోదావరి జిల్లాల్లో మంచి పేరున్న చేపల వ్యాపారం. కానీ కోపం మాత్రం ముక్కు మీదే ఉంటుంది. మరోవైపు ప్రశాంతి అలియాస్ ఈషా రెబ్బా చిన్నప్పటి నుంచి ఇంట్లో కండిషన్స్ మధ్య పెరుగుతోంది. తన ఇష్టాలకు స్వేచ్ఛకు అక్కడ విలువే ఉండదు. కాలేజీలో ఓ లెక్చరర్ భావాలు నచ్చి అతన్ని ఇష్టపడినా కూడా చివరికి అతను కూడా ఆమె స్వేచ్ఛకు అడ్డుపడతాడు. ఇంతలో ఇంట్లో వాళ్ళు ఆమెకు ఇష్టం లేకపోయినా మేలిగో ఉన్న ఓంకార్ నాయుడుతో బలవంతంగా పెళ్లి జరిపిస్తారు. పెళ్ళయ్యాక భర్త ప్రవర్తన, ప్రేమలేని కాపురం చూసి ప్రశాంతి కుమిలిపోతుంది. ఓంకార్ ఇంట్లో తన మాటే శాసనంలా సాగాలి అనుకునే రకం. భార్య ఇంట్లో చిన్న మార్పులు చేసినా తట్టుకోలేక ఆమెపై చేయి చేసుకోవడం మొదలెడతాడు. ఇక సహనం నశించిన ప్రశాంతి ఏం చేసింది? ఓంకార్ మామ బ్రహ్మాజీ ఇచ్చిన సలహాతో ఓంకార్ వైవాహిక జీవితం ఎటువైపు టర్న్ తీసుకుంది? చివరకు వీరిద్దరూ కలిసి కాపురం చేశారా లేదా అనేదే మిగిలిన కథ. మహిళా సాధికారత, సమానత్వం అనే బరువైన పాయింట్ని కామెడీ కోటింగ్ ఇచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఈ సినిమాలో. గోదావరి బ్యాక్డ్రాప్లో కథ నడవడం, అక్కడ యాస, నేటివిటీ సినిమాకి ఫ్రెష్ లుక్ ఇచ్చాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో అమ్మాయిల పెంపకంపై ఉండే ఆంక్షలను దర్శకుడు చాలా న్యాచురల్గా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా పెళ్లి చూపులు, భర్త పెత్తనం, ఆ గొడవలతో సరదాగా సాగిపోతాం. ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో సీన్ రివర్స్ అయ్యి భర్తని భార్య కొట్టడం, ఆ బాధని ఓంకార్ బయటికి చెప్పుకోలేక పడే పాటలు నవ్వులు పూయిస్తాయి. అయితే సినిమాని పూర్తిగా కామెడీ వైపు మళ్లించే ప్రయత్నంలో ఎమోషన్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లేలో ఉండాల్సిన టైట్నెస్ లోపించినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ పర్వాలేదనిపించినా సినిమా మొత్తం ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో విఫలమైంది. క్లైమాక్స్లో బ్రహ్మానందం ఎంట్రీ కాస్త రిలీఫ్ ఇచ్చినా ముగింపు హడావిడిగా ముగించేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక క్యారెక్టర్స్తో ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోవడం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్. ఒరిజినల్ సినిమా చూసిన వాళ్ళకు ఇది కిక్కివ్వదు, కానీ ఆ మలయాళ సినిమా చూడని వాళ్ళు మాత్రం ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం కాస్టింగ్. ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ ఇరగదీశారు. గోదావరి యాసలో డైలాగ్ డెలివరీ, ఆ యాటిట్యూడ్, ఫ్రస్ట్రేషన్ని పర్ఫెక్ట్గా పండించారు. ఇక ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకి అసలు హీరో తనే. చాలా సెటిల్డ్గా నటిస్తూనే యాక్షన్ సీక్వెన్స్లో అద్దరగొట్టేసింది ఈమె. నటిగా ఆమెకు ది బెస్ట్ సినిమా ఇది అవుతుంది. మామ పాత్రలో బ్రహ్మాజీ తన మార్క్ కామెడీ టైమింగ్తో మరోసారి నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర నటించారు. జై క్రిష్ పాటలు సోసోగానే ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. దీపక్ ఎరగీర పనితనం బాగుంది. గోదావరి అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని చాలా న్యాచురల్గా చూపించాడు ఈయన. సినిమా లెంగ్త్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది. అక్కడక్కడ కత్తెర వేయాల్సిన సీన్లు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇక సినిమా క్వాలిటీ పరంగా రిచ్గా అనిపిస్తుంది. ఏఆర్ సజీవ్ ఎంచుకున్న పాయింట్, ఇవ్వాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది. కానీ దాన్ని తెరపైకి ఎమోషనల్గా, ఎంగేజింగ్గా తెచ్చే ప్రయత్నం చేయడంలో కాస్త తడబడినట్టు అనిపిస్తుంది. కామెడీ ఇంకాస్త బాగా వర్కౌట్ చేస్తుంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది సినిమా చూశాక.